ఎవడరా చెప్పింది మీకు? శ్రీ విష్ణు గారు కేవలం కామెడీ మూవీస్ చేస్తారు, ఆయన కామెడీ హీరో అని ఎవరు చెప్పారు మీకు? హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో మన శ్రీ విష్ణు గారు యాక్ట్ చేసిన మృత్యుంజయం మూవీ రివ్యూ. వీడియో స్కిప్ చేయకుండా ఎన్నిక వరకు చూడండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీ విష్ణు గారిది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను అండ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి ఒక సబ్జెక్ట్ చూశాను అనేసి సూపర్ ఫీలింగ్తో మంచి ఎగ్జైట్ తోటి థియేటర్లోంచి బయటకు వచ్చాను భయ. సో వెంటనే ఈ మూవీ రివ్యూ అందించాలి అనేసి బయట మాకు తెలిసిన ఒక ఏరియాకి వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఈ ఏరియాలో వీడియో అనేది మీకు అందిస్తున్నాను. మూవీ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది అండ్ కాలభైరవ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా. కొన్ని సీన్స్ని ఎంత అద్భుతంగా ఎలివేట్ చేసిందంటే అసలుకి అది టాప్ నాచ్ అని చెప్పుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం పీక్స్లో ఉంది. నాకు ఓవరాల్గా సినిమాలో ఏమైనా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఏమన్నా చూడడం అంటేనే బేసిక్గా ఇష్టం. అండ్ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా ఒక 2 hours మూవీని ఎక్కువ ల్యాగ్ లేకుండా మంచి స్క్రీన్ ప్లేతో ఇంత అద్భుతంగా తీసే మూవీస్ అంటే ఇంక ఏ రేంజ్లో అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చెప్పండి. నాకైతే పిచ్చిగా నచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారు ఇలాంటి జోనర్స్ను కూడా ఆయన బాగా డీల్ చేయగలరు. ఆయన యాక్టింగ్ ఓన్లీ ఒక కామెడీకే పరిమితం కాదు, ఇలాంటి మూవీస్ కూడా చాలా అద్భుతంగా తీస్తారని మరొకసారి నిరూపించుకున్నారు శ్రీ విష్ణు గారు. యాక్టర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరు. నాకు యాక్టింగ్ వైజ్గా కూడా ఎవరి దగ్గర కూడా మైనస్ కనిపించలేదు. మేబీ అంటే స్టోరీ అలా ఉంది కాబట్టి అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత అద్భుతంగా ఉంది కాబట్టి అదే తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు లోపలికి, మూవీ లోపలికి. బట్ నాకు యాక్టింగ్ కూడా ఎవరిది డిసప్పాయింట్ అయిన ఫీల్ అయితే రాలేదు. సూపర్గా అంటే సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు యాక్టింగ్. అండ్ ఇంకా శ్రీ విష్ణు గారి గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆయన యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ సినిమాటోగ్రఫీ ఉంది భయ్య. అంటే నేను బిఫోర్ ఆల్రెడీ ఒక రివ్యూ చేశాను, మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు మూవీ చేశారు కదా, సరస్వతి అని ఒక మూవీ చేశారు కదా, దాని గురించి రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, దాని గురించి కూడా చెప్పాను. అండ్ అందులో కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో అది అంత ప్రాపర్గా, అంటే అది కూడా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లరే బట్ దానికి అంత ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. బట్ ఈ మూవీకి అయితే మాత్రం కలర్ ప్యాలెట్ హైలైట్ అని చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఓవరాల్గా అండ్ శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక సబ్జెక్ట్ నాకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే ఒక క్యూరియాసిటీ ఉండే, అరే ఈసారి ఖచ్చితంగా శ్రీ విష్ణు గారికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో ఏదో ఒక హిట్ పడుతుందిరా అనేలా అనిపించింది. బట్ ఆ హిట్ అయితే మాత్రం మృత్యుంజయ మూవీతో ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు. చాలా సైలెంట్గా వచ్చింది, బజ్ కూడా పెద్దగా లేదు, ఎక్కడ పబ్లిసిటీ కానీ ఎక్కడ సరిగా నేను చూడలేదు. అంటే సోషల్ మీడియాలో కూడా అంత పెద్ద బజ్ లేకుండా ఏదో రిలీజ్ చేశారు, వచ్చేసింది. అండ్ రీసెంట్గా వచ్చిన విష్ణు విన్యాసం కామెడీ అని చెప్పారు అండ్ దానికి సంబంధించిన ప్రమోషన్లు అవి చేశారు, కానీ అది పెద్దగా ఎక్కలేదు, నచ్చలేదు కూడా మూవీ. సో ఇదైతే మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా. నాకైతే పీస్ఫుల్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చూడండి, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు హ్యాపీగా, ఎందుకంటే ఎక్కడ ఎలాంటి వల్గర్ లాంగ్వేజెస్ కానీ అండ్ వల్గర్ సీన్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. హ్యాపీగా కూర్చొని చూడొచ్చు, ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక సబ్జెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది, అదైతే పక్కా. సో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. సో మూవీ చూడండి, చూసిన తర్వాత ఎలా ఉందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.